అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. రైట్, బిగ్ బ్రేకింగ్. ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీదకి తిరుగుబాటు లేవనెత్తిన దాంట్లో దానం నాగేందర్ ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇటు దానం నాగేందర్ కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏంది ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, ఫోటోల కాడ మీరు పెద్ద అది చేస్తున్నారు ఏంది అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తిరు మనం చూసినాం. దానం నాగేందర్ కొత్తగా తిరుగుబాటు లేవనెత్తిర్రు, కొత్తగా స్పందించిర్రు, మరో మారు షాకింగ్ కామెంట్స్ చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. మొన్న చింతల్ బస్తీలో కూల్చివేతలు అయినప్పుడు దానం నాగేందర్ ముచ్చట మనం చూసినాం. అంతకంటే ముందుగా ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా దానం నాగేందర్ కొన్ని అంశాలు మాట్లాడినరు. ఆ అంశాలు వివాదాస్పదంగా మారిన తర్వాత రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ మొదలు పెట్టిండు. దానం నాగేందర్ మీద రివెంజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. గందుకనే ఖైరతాబాద్లో కూల్చివేతలకు దిగిండ్రు. ఇన్నేళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు కూల్చివేతలు దిగిండ్రు అనేది అంశాలు తెర మీదకి వచ్చినాయి. తర్వాత ఏదైతే ఆ చింతల్ బస్తీ, ఆ ఖైరతాబాద్, ఆ బస్తీ వాసులు 40-50 ఏండ్ల నుంచి జీవనాధారం మాది, 40-50 ఏండ్ల జీవనాధారాన్ని కోల్పోతా ఉన్నాం, 40-50 ఏండ్ల నుంచి మేము ఇక్కడనే ఉంటా ఉన్నాం, 40-50 ఏండ్ల నుంచి లేని తిప్పల లేని బాధ ఈ 3-4 రోజుల నుంచే ఎందుకు వచ్చింది అని చెప్పేసి చింతల్ బస్తీ వాసులు కానీ, ఖైరతాబాద్ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఈ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్నారు దానం నాగేందర్. దానం నాగేందర్తో పాటు అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్నాకు దిగిండ్రు. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఆగలేరు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నుంచి పోటీ చేసిండు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత అంతకంటే ముందే మంత్రి పదవి మీద మనసు వారేసుకున్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. దానం నాగేందర్ ఇట్లా రేవంత్ రెడ్డి మీదకి మర్రబడి, రేవంత్ రెడ్డి సర్కారు మీదకి మర్రబడి ఆ మంత్రి పదవి ఆశల మీద నీళ్లు చల్లుకుంటా ఉన్నాడనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అయితే దానం నాగేందర్ మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డికి కాదు అధికారులకు మాట్లాడిండ్రు. ఆగుతలేరా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోసు పర్యటనలో ఉండే. పెట్టుబడుల నిమిత్తము ఖాళీ సంచులు పట్టుకొని మన రేవంత్ అన్న పోయిండు కదా, ఆ పెట్టుబడుల నిమిత్తం ఆయన అక్కడ ఉంటే దానం నాగేందరు ఇక్కడ అధికారులకు ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగలే. కూల్చివేతలు ఆపలేరు. ఎట్లా కావాలంటే అట్లా కూల్చివేసిండ్రు. అక్కడ పేద మధ్యతరగతి కుటుంబాల జీవనాధారమైన చిన్న చితక వ్యాపారుల పొట్టగొట్టిండ్రు. అక్కడికి పోయినాం, మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసినాం. పాపం ఆవేదన వ్యక్తం చేసిండ్రు చింతల్ బస్తీ వాసులు కానీ, ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలు కానీ. అయితే తరువాత ఛానల్ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు మాట్లాడిండ్రు దానం నాగేందర్. ఇది తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ నచ్చక, రేవంత్ రెడ్డి పాలన నచ్చక అనే దానికి ఇదొక మచ్చుతునక, ఇదొక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇంటర్వ్యూలో మాట్లాడింది ఏంటంటే ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో, ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కక్షపూరిత రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచతందుకే అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం అది. కక్షపూరిత రాజకీయాలతోనే కావాల్సుకొని ఇరికించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి విధానానికి నేను వ్యతిరేకం. అట్లనే హైడ్రా విధానం ఏదైతే తీసుకొచ్చిండ్రో ఆ హైడ్రా విధానం రేవంత్ రెడ్డికి తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టింది, కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టింది. 5-6 నెలల వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం డమాలైపోయింది, కుదేలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్టర్లు, బిజినెస్లు చేసుకునేటోళ్ళు మాకు ఇక ఆత్మహత్యలే దిక్కా దేవుడా అని చెప్పేసి, ఆత్మహత్యలే శరణ్యంరా నాయన అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. నిన్నగాక మొన్న వేణుగోపాల్ రెడ్డి అనే అన్న మేడ్చల్కి సంబంధించి అన్న సూసైడ్ చేసుకున్నారు. ఉన్న పెట్టుబడులను దాని మీద పెట్టి ఇక ఇటు పోతుంది. హైడ్రా విధ్వంసం అంతా ఇంత కాదు. హైడ్రా విధ్వంసం ఎంత మంచి పేరు తేవాలనో అంత మంచి పేరు తెచ్చిపెట్టింది సర్కార్కు హైడ్రా. ఇక ఆ మంచి పేరు ఏ విధమైన మంచి పేరో మన అందరికీ తెలుసు. ఈ హైడ్రా విధానానికి రీసెంట్గా దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ హైడ్రా విధానానికి నేను ఎప్పటికీ వ్యతిరేకమే, హైడ్రాను ఎప్పుడూ నేను స్వాగతించా. ఖైరతాబాద్లో హైడ్రా అడుగు పెడితే ఊకునేది లేదు, సహించేది లేదు. అప్పుడు కూడా హైడ్రా విధానాన్ని వ్యతిరేకించిన తర్వాత రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఇంతకుముందే కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు దానం నాగేందర్. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టులో ఒక ముచ్చట నడుస్తూ ఉన్నది, ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అది వేరే విషయం అనుకోవచ్చు. కానీ
ఇక్కడ మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ గూటికి దానం నాగేందర్ వెళ్ళాలని చూస్తా ఉన్నారా? ఇక్కడ ఖైరతాబాద్ బస్తీ వాసులను అడిగితే కేసీఆర్ ఉన్నప్పుడే ఖైరతాబాద్ అభివృద్ధి బాగుండే, కేసీఆర్ పార్టీలో దానం నాగేందర్ ఉన్నప్పుడే ఖైరతాబాద్ అభివృద్ధి బాగుండే. మన ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఓట్ల మీద గెలిచి ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఆయన పెట్టుబడుల కోసం, ఆయన స్వార్థం కోసం దానం నాగేందర్ పార్టీ మారిండ్రు. కొన్ని బెదిరింపుల వల్ల పార్టీ మారిండ్రు తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. దానం నాగేందర్ పార్టీ మారిన నుంచి అనవసరంగా మారిండ్రు అని చెప్పేసి ఖైరతాబాద్ పబ్లిక్ కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తా ఉన్నారు. మనం అక్కడ ఊత తెలుస్తుంది. ఇది నేను చెప్పేది అబద్ధమైతే మీరు వాయిస్ చూసుకోవచ్చు, అక్కడ మైకులు పెట్టచ్చు. మళ్ళా ఏదైతే కాంగ్రెస్ కోసం పనిచేస్తా ఉన్నారో, పైసలు తీసుకోనా లేకపోతే జీతాలు తీసుకోనా కాంగ్రెస్ కోసం పనిచేస్తా ఉన్నారో అది మీకు అవసరం, పని చేయాలి, తప్పేం లేదు, కాంగ్రెస్ కోసం పని చేయండి. కానీ తెలంగాణ తల్లికి అన్యాయం చేసే విధంగా పని చేయొద్దు, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేటట్టు పనిచేయద్దు. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు పని చేయాలి. మీరు కాంగ్రెస్కే పని చేయండి, ఇంకేదనికన్నా పని చేయండి. కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కారు బాగుంది, కాంగ్రెస్ పాలన మంచిగుంది, అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అట్లా బదనాం చేస్తారు, ప్రచారం చేస్తారు అనే ముచ్చట్లు మాత్రం తిప్పకూర్రి. ఎందుకంటే అక్కడ సర్కారు బాగలేదు, సర్కారు నడపడం శాతనైతే లేదు, ఒక అసమర్థ పాలన అందిస్తలేరు వాళ్ళు. ఇదంతా వాస్తవం, అసమర్థ పాలన అందిస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్. మొత్తం మీద గూడెం మైపాల్ రెడ్డి, మొన్న పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి విషయం ఒకటి తెర మీదకి వచ్చింది, మనం చూసినాము. కాటా శ్రీనివాస్కును గూడెం మైపాల్ రెడ్డి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ వర్గం అన్నట్లుగా ఏర్పడ్డది. అక్కడ కాటా శ్రీనివాస్ గూడెం మైపాల్ రెడ్డికి పొసుగుత లేదు, వాళ్ళు వీళ్ళని రానిత్తలేరు, వీళ్ళు వాళ్ళని రానిత్తలేరు. బీఆర్ఎస్ కార్యాలయం ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిండ్రు. దాడి చేసిన నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడిగిండ్రు, కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు అంటే గూడెం మైపాల్ రెడ్డి సమాధానం మనం విన్నాం. కాంగ్రెస్ వాళ్ళందరూ ముక్కు మీద ఏలేసుకోవాల్సిన పరిస్థితి, ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానుంచెలి స్పందించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది గూడెం మైపాల్ రెడ్డి ఇచ్చిన సమాధానం. బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, అది నా ఇష్టం చెప్పడానికి మీరెవరు, ఇది క్యాంప్ ఆఫీస్ అంటే ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను నా ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకుంటా, ఈ ఫోటోనే పెట్టుకోవాలని చెప్పేదానికి మీరెవరు? 10 ఏళ్ళు కేసీఆర్ అభివృద్ధి చేసిండ్రు, 10 ఏళ్ళు రాష్ట్రానికి ఒక ప్రగతి పదంలో ముందుకు పరుగులు పెట్టించిండ్రు. అట్లాంటి వ్యక్తి ఫోటో పెట్టుకోవడానికి అవసరం లేదు, పెట్టుకున్నాడు వీలు లేదని చెప్పడానికి మీరెవరు? నేను ఎవరి ఫోటో ఇష్టముంటే వాళ్ళ ఫోటో పెట్టుకుంటా అని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి చెప్పిండ్రు. మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదు, ఇది ఉన్నది కదా, ప్రొఫార్మా ఉన్నది కదా, ప్రోటోకాల్ ఉన్నది కదా, ముఖ్యమంత్రి ఫోటో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో, 2 ఫోటోలు ఉండాలి అని చెప్పేసి అది ఆఫీసులలో పెట్టుకుంటాం. రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోలేదంటే నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదు, రేవంత్ రెడ్డి ఫోటో నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదు అని చెప్పేసి ఒక షాకింగ్ కామెంట్స్ చెప్పిండ్రు గూడెం మైపాల్ రెడ్డి. అదే రీతిలో అదే తరహాలో దానం నాగేందర్ కూడా రేవంత్ రెడ్డికి మళ్ళొక షాక్ ఇచ్చిండని చెప్పుకోవాలి. నా ఇంట్లో ఇప్పుడు ఫోటో ముచ్చట గూడెం మైపాల్ రెడ్డి ముచ్చట తీసుకొని లేకపోతే ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు ఎట్లా అడిగినా తెలియదు కానీ ఆ అంశం మీదనే స్పందించిండ్రు దానం నాగేందర్. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన దానం నాగేందర్ కూడా ఆ రకమైన సమాధానం చెప్పిండ్రు. నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటో, 2 ఫోటోలు ఉంటాయి, నా ఇష్టం, అభిమానం ఉంటే ఎవరి ఫోటో అయినా పెట్టుకుంటా, అభిమానం లేకపోతే పెట్టుకోను, ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఫోటోనే పెట్టుకోవాలి వీళ్ళ ఫోటోనే పెట్టుకోవాలని చెప్పడానికి మీరెవరు అని చెప్పేసి షాకింగ్ కామెంట్స్ చేసిండ్రు దానం నాగేందర్. మొత్తం మీద హైడ్రా ఖైరతాబాద్ లో ఎంట్రీ అయితే ఊరుకునేది లేదు, సహించేది లేదు, అవసరమైతే జైలుకు వెళ్తా, నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడిరు దానం నాగేందర్. పాపం ఒక ఎమ్మెల్యే స్థాయిలుండి ఖైరతాబాద్ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు దానం నాగేందర్ను. ఒక ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ ఖైరతాబాద్ ప్రజలకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కనీసము ఒక భరోసా కల్పించలేని స్థాయికి దిగజారిపోయిండ్రు దానం నాగేందర్. దానం నాగేందర్ కాదు, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. రైడ్ బ్రేకింగ్ అనుకోవాలి, కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు 2 ఉంటాయి చెప్పడానికి మీరెవరు, నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి తరహాలు దానం నాగేందర్ కూడా అన్నారు. అసెంబ్లీలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు, కొన్ని పరస పదజాలం వాడినరు దానం నాగేందర్. దానికి గాను అట్లా ఎందుకు మాట్లాడిరంటే నేను కేటీఆర్ను తర్వాత కలిసిన ఆ అంశాల మీద ఆ మాటల మీద క్షమాపణ వేడుకున్నాను కూడా చెప్పిండ్రు దానం నాగేందర్. పరిణామాలు ఎటు నుంచి ఎటు మారబోతా ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు ఎటు నుంచి ఎటు మారబోతా ఉన్నాయి, ఎటు మలుపు తీసుకోపోతా ఉన్నాయి అనేది లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మిర్రర్ టీవీ ప్లస్ శనార్థి.